రాష్ట్రంలో వాస్తవంగా 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ రైతులను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా యూరియా అని ఏ లైన్లో నిలవరకు ఇంటికి అంతే విధంగా చేసిండు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పొద్దున 4 గంటల నుంచి చెప్పులు పెట్టి వాళ్ళు లైన్లో నిలబడి వాస్తవంగా సొమ్ముసిరిపోయి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో కనిపిస్తుంది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు రైతులను ఇబ్బంది పెడుతుండు. వాస్తవంగా ఇక్కడ దుబ్బాక ప్రాంతం అనేది కరువుతో ఉండే ప్రాంతం. ఇక్కడ ఈ కరువును అంతా చూసినప్పుడు కేసీఆర్ 2000 పెన్షన్ అనేది అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిండు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని 4000 చేస్తామని చెప్పేసి 3 సంవత్సరాలు దరిదాపులోకి వచ్చినా కానీ ఇంతవరకు అటువంటి పెన్షన్ పెంచే దాఖలు కూడా ఇంతవరకు లేవు. అయితే ప్రభుత్వం అన్ని మాయమాటలు చెప్పుకుంటా ప్రజలను మోసం చేసాడు తప్ప వేరే వాళ్ళకి లేదు. అయితే ఇప్పుడు కూడా దుబ్బాక మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి దుబ్బాకల మేము ఏదో చేస్తామని చెప్పి చేస్తున్నారు. మేము ఇదివరకు కేటీఆర్ గారు ఇచ్చిన 10 కోట్ల రూపాయలను క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇప్పుడు అదే 10 కోట్ల రూపాయలను పెట్టి మేమేదో తీసుకొచ్చి వాటిని అభివృద్ధి చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు. అది కూడా దానిలో నిజం లేదు. ఇప్పటికైనా కాంగ్రెస్ కానీ బీజేపీ వాళ్ళు కానీ గుర్తుపెట్టుకోవాలి. ఇంకా కేసీఆర్ ప్రాబ్లం ఉన్నప్పుడు దుబ్బాక మీద ఎంత ప్రేమ ఉందంటే బాలాజీ టెంపుల్ దుబ్బాకి కట్టి ఇచ్చాడు. దుబ్బాకల ఒక టెంపుల్ ప్రతిష్ఠించి ఎంతోమంది ప్రజలకు మన ఏకాదశి వస్తే దగ్గర 40 నుంచి 50,000 మంది వచ్చి దర్శించుకోవడం జరిగింది. అంటే ఇంత గొప్ప కార్యక్రమాలు కూడా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వము దుబ్బాకసి రెవెన్యూ డివిజన్ కూడా ఇస్తా అని చెప్పినా కానీ మొత్తం అబద్ధాల కోరే ఉన్నది తప్ప దాంట్లో వచ్చేది లేదు పోయేది. వీళ్ళకు 2500 ఇస్తాను బాలికలు ఉంటే వాళ్ళందరికీ కూడా అది కూడా లేదు. మాయమాటలు చెప్తే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పే మాట నమ్మద్దని చెప్పేసి ప్రజలకు ఇది చెప్తూ ఈసారి దుబ్బాక మున్సిపాలిటీ మీద గులాబీ జెండాను ఎగురుతుందని మా పార్టీ పరంగా మేము హామీ ఇస్తాం.